అందరికీ నమస్కారం. ఈరోజు మనం అన్నమాచార్య కీర్తనలలో ఒక కీర్తన అయినటువంటి కీర్తనను విందాము. ఆ కీర్తనలో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకుందాం. అందుకంటే ముందు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి మరియు వంశీకిరణ్ గారికి నమస్కారాలు. ఈ చక్కటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి శ్రీనివాసుడు అలాగే అన్నమాచార్యులు వారి చైతన్యానికి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. సో ముందుగా మనం ఒక అన్నమాచార్య కీర్తనని విందాం ఫ్రెండ్స్. విన్న తర్వాత అందులో మనకి అన్నమాచార్యులు వారు ఏం నేర్పిస్తున్నారు, అందులో నుంచి మనం ఏం నేర్చుకోవాలి అన్నది చూద్దాము. సో కళ్ళు మూసుకొని ఆ శ్రీనివాసుని తలుచుకుంటూ మనం వింటాం మాస్టర్స్. హరి నారాయణ గోవింద జయ నారాయణ గోవింద హరి నారాయణ గోవింద జయ నారాయణ గోవింద చిత్తమతి చంచలము చేతబలవంతంబు తిత్తిలో జీవుడిటు తిరిగాడుగాక. చిత్తమతి చంచలము చేతబలవంతంబు తిత్తిలో జీవుడిటు తిరిగాడుగాక. తదిసి జీవుడు పుట్టగా పుట్టినటువంటి మొదలు తుదయును లేని మోహపాశములు. తదిసి జీవుడు పుట్టగా పుట్టినటువంటి మొదలు తుదయును లేని మోహపాశములు. వదలుట ఎటువలె దారు వదిలించుటెటువలెను. వదలుట ఎటువలె దారు వదిలించుటెటువలెను. వదిలముగా వీని చేబడి పొరలుగాక. చిత్తమతి చంచలము చేతబలవంతంబు తిత్తిలో జీవుడిటు తిరిగాడుగాక. జన్మ సంగ్రహములై ఎన్నడును కడుగ వశములుగాని కర్మ పంకములు. కడలేని జన్మ సంగ్రహములై ఎన్నడును కడుగ వశములుగాని కర్మ పంకములు. విడుచుట ఎటువలె దారు విడిపించుటెటువలెను. విడుచుట ఎటువలె దారు విడిపించుటెటువలెను. విడువని విలాపమున వేగుటలుగాక. చిత్తమతి చంచలము చేతబలవంతంబు తిత్తిలో జీవుడిటు తిరిగాడుగాక.
లోపల జీవుడెన్నడేనొక మాటు కందువ ఎరిగి వివేకగతుల భాగ్యమునా ఇందు లోపల జీవుడెన్నడేనొక మాటు కందువ ఎరిగి వివేకగతుల భాగ్యమునా అందముగ తిరువేంకటాద్రీషు సేవించి తిరువేంకటాద్రీషు సేవించి అందరాని సుఖంబులు అందుగాక చిత్తమతి చంచలము చేతబలవంతంబు తిత్తిలో జీవుడిటు తిరిగాడుగా ఓకే, అందరూ విన్నారు కదా. ఎందుకు కనెక్ట్ అయిందో తెలియదు. ఏంటి అని తీసుకోవాలి. అయితే ఏమాత్రం బంధాలని విడిచుకోవచ్చు అని ఇంట్లోన ఎందుకు వస్తూ పోతూ ఉండరు అంటే దానికి హనుమాచార్యులు చెప్తున్నారు అంటే పక్షంలో ఎప్పుడైతే కొడుతూ ఈ భూమి వస్తారు, ఈ భూమి రాని ఏమవుతుంది, ఈ జీవుడు పుట్టగానే ఏమవుతుంది, పుట్టినప్పటి నుంచి మొదలవుతుంది మోహపాశం. ఎప్పుడైతే మోహపాశం మొదలైందో దాంతో మనం కొత్త కొత్త కర్మ బంధాలలో చిక్కుకుంటూ ఉంటాము. అందుకని కర్మ పంకములలో ఇరుక్కుంటూ ఉంటాము అంటున్నారు. మరి ఎలాగా బయటపడాలి అంటే వివేక గతుల భాగ్యమున జీవుడు ఎన్నడైతే వివేక గతుల భాగ్యమున ఎప్పుడైతే వివేకం పొందుతాడో అప్పుడు అందులో నుంచి బయటకు వస్తాడు. బయటకు వస్తే ఏమవుతుందయ్యా అంటే తిరువేంకటాద్రీషు సేవించి అందరాని సుఖములు అందుగాక. అందరాని సుఖములు ఫ్రెండ్స్, మనకి ఏవైతే అందరాని ఉన్నాయో, మన జీవితంలో ఏవైతే లేవో అలాంటి వాటిని కూడా మనం పొందవచ్చు అని చెప్పి అన్నమాచార్యులు చెప్తున్నారు. సో దీన్ని ఓవరాల్ గా చూసినట్లయితే చూడండి, జీవుడు అంటే ఏంటి? శరీరము, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ కూడా కలిపి జీవాత్మ. ఓకే, శరీరం అంటే శరీరంలో మనకి పనిచేసే ఏంటి? ఇంద్రియాలు, పంచ ఇంద్రియాలు. ఈ 5 ఇంద్రియాలు ఏం చేస్తాయంటే విషయాన్ని గ్రహిస్తూ ఉంటాయి. మనం చూస్తాము, చూసినప్పుడు మనకి ఏదో నచ్చుతుంది, అవునా? వ్యక్తి కావచ్చు, వస్తువు కావచ్చు, ఇల్లు, ఇంకా ఏదో ఒకటి నచ్చుతుంది అంటే ఇంద్రియాలు విషయాల్ని గ్రహిస్తూ ఉన్నాయి. గ్రహించిన తర్వాత ఈ ఇంద్రియాలు ఏం చేస్తాయి? మనసుకు పంపిస్తాయి. అంటే ఇంద్రియాలు ఏ విషయాన్నైతే గ్రహిస్తాయో అవన్నీ కూడా మనసు తీసుకుంటుంది. దాంతో మనసు ప్రభావితం అవుతుంది. మనసు ప్రభావితం అయ్యి అవన్నీ కావాలి అని కోరుకుంటుంది. దానికి లాజిక్ లేదు. ఏది చూస్తే అది కావాలి, ఏది వింటే అది నాదైపోతుంది. ఆ విధంగా ఉంటుంది మనసు. అయితే బుద్ధి ఏం చేస్తుందంటే విచక్షణను ఉపయోగిస్తుంది. అరే ఇది ఇలా ఎలాగా, అది అలా ఎలాగా అని లాజిక్ చూపిస్తుంది అనమాట. ఎప్పుడు కూడా బుద్ధి మనకి ఏది ఎంతవరకు అవుతుంది, ఏది ఎంతవరకు కోరుకోవాలి, ఏది ఎంతవరకు కోరుకోవద్దు అన్న విచక్షణ ఇస్తుంది. అయితే మనం బుద్ధిని పట్టించుకుంటామా చెప్పండి? మనము దాన్ని పట్టించుకోము. మనసు కోరుకుంది కావాలి అంతే, అంతవరకే ఆలోచిస్తాం. ఆ తర్వాత చిత్తం అంటే ఈ ఇంద్రియాలు గ్రహించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలకి సంబంధించినటువంటి కొత్త కొత్త ఆలోచనలు రేపేస్తుంది. ఎవరు? చిత్తం.
రకరకాల ఆలోచనలు. నువ్వు అది పొందొచ్చు తెలుసా? ఇలాగా, అలాగా అని అన్ని దొడ్డిదారులన్నీ చూపిస్తది. అంటే ఆలోచనలన్నింటినీ రేకెత్తించేది. ఆ గ్రహించినటువంటి విషయాలకి సంబంధించినటువంటి కొత్త కొత్త ఆలోచనలు రేకెత్తించే ప్లేస్ చిత్తం. ఇంకా అహంకారం. అహం వేరు, అహంకారం వేరు. అహం అంటే ఆత్మ. అహం బ్రహ్మాస్మి అంటే ఆత్మ అన్న అర్థం వస్తది. అయితే అహంకారం అంటే ఏంటంటే నేనే అన్న భావన. అదుగో అది నేను చూసాను. అది నాకు కావాలి. చూసారా? నేను ఎలా చెప్తే అలా వినాలి. ఇలా ఉంటుంది చూసారా? అది అహంకారం అన్నమాట. అయితే ఇక్కడ ఏమంటున్నారు అన్నమాచార్యులు? అతి చెంచలం చేత. ఎవరు? చిత్తం. మన చిత్తం ఎప్పుడూ కూడా చంచలంగా ఉంటుంది. అంటే రకరకాల ఆలోచనలను పుట్టిస్తూ ఉంటుంది అనుకున్నాం కదా! కొత్త కొత్త ఆలోచనల్ని పుట్టిస్తూ ఉంటుంది కదా! ఇలాగా రకరకాల ఆలోచనల కారణంగా అవన్నీ కూడా కోరికలుగా మారిపోయి, ఆ కోరికల్ని తీర్చుకోవడం కోసం జీవుడు వస్తూ పోతూ ఉంటాడు. అయితే కోరికలు వద్దా? దానికి మనకి వంశీ సార్ చెప్తారు. కోరికలు తప్పు కాదు. మితిమీరిన అతి కోరికలు తప్పు. ఒకవేళ ఒక కోరికొచ్చింది. ఆ కోరికని తీర్చుకోగలిగిందయితే హ్యాపీగా తీర్చుకోండి. ఒకవేళ తీర్చుకోలేనిదైతే దాన్ని డిజాల్వ్ చెయ్యండి. దాన్ని వ్యామోహంగా మార్చుకోకండి అని చెప్తారు. ఇక్కడ అన్నమాచార్యులు కూడా అదే చెప్తున్నారండి. కోరిక తీసుకొనొస్తాము. వచ్చినప్పటి నుంచి మనం ఏం చేస్తాము? భూమి మీదకి ఈ జీవుడు వచ్చినప్పటి నుంచి కొన్ని కోరికలు గత జన్మల్లో కొన్ని కోరికలు కోరుకున్నాం. అవి తీరలేదు. అవి తీర్చుకోవడం కోసం ఈ జన్మలో ఆ వ్యామోహంతోటి వచ్చాం. వచ్చిన తర్వాత ఇప్పుడు గమ్మునుంటామా? మళ్ళీ కొత్తయి చూసి, మళ్ళీ కొత్తయి విని అవి కావాలి అని కోరుకుంటాము. చూసారా ఫ్రెండ్స్? ఆల్రెడీ కొన్ని కోరికలు కోరుకొని వాటిని తీర్చుకోవడానికి ఇప్పుడొచ్చి, ఇప్పుడు వాటిని తీర్చుకుంటూ వాటితో ఆనందించకుండా మళ్ళీ ఏం చేస్తాము? పక్క చూపులు చూస్తాం. కొత్త కోరికలు కోరుకుంటాం. కొత్త ఆలోచనలు చేస్తాం. అవి మళ్ళీ జన్మకి కారణమవుతున్నాయి. అయితే కోరికలు కారణమవుతాయా? కాదు. వ్యామోహం, మితిమీరిన అతి కోరికలే మనకి మళ్ళీ జన్మకి దారి తీస్తాయి అంటున్నారు. సో, ఇక్కడేమంటున్నారంటే వదులుట ఎటువలే, వదిలించుట ఎటువలే, పదిలముగా వీని చేయబడి పొరలుగాక. అంటే వదలడం అనేది మన వల్ల కాదు. వదిలించుకోవడం అనేది కూడా మన వల్ల కాదు. మనకొచ్చినటువంటి కోరికల్ని వదలడం కానీ, వదిలించుకోవడం కానీ అది మన వల్ల కానే కాదు. వా వాటిలో పడి పొరలాడుతూనే ఉంటాము అంటున్నారు. అయితే మోహపాశాన్ని మనం వదలలేము, వదిలించుకోలేము. వాటిలోనే మనము తిరుగాడుతూ ఉన్నాము. అందుకనే మనము అనేక జన్మలు తీసుకొని మళ్ళీ మళ్ళీ వస్తూ పోతూ ఉన్నాము అని చెప్తున్నారండి. మనందరం కూడా కోరికలు తీసుకొని, ఆ కోరికల్ని అనుభవించడం కోసం ఇప్పుడు జన్మ తీసుకొనొచ్చాం. అయితే ఇప్పుడు మళ్ళీ ఆటిని అనుభవిస్తూ మళ్ళీ కొత్త కోరికల్ని కోరుకుంటూ ఉన్నాము. కొత్త జన్మలకి కారణమవుతూ ఉంది అంటున్నారు ఇక్కడ అన్నమాచార్యుల వారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. రియల్‌గా జరిగింది. ఏంటంటే ఒక అమ్మాయి అన్నమాట. మనకి కౌన్సెలింగ్‌కి వస్తూ ఉంటారు కదా! ఈ కౌన్సెలింగ్‌కి వస్తూ ఉండేటువంటి ఒక అమ్మాయి తన లైఫ్ ఇష్టం లేదు తనకి. అసలు ఇష్టపడట్లేదు. నాకు ఇష్టం లేని పెళ్లి జరిగింది. నాకు ఈ లైఫ్ ఇష్టం లేదు. ఇలాంటి భర్తని నేనెందుకు తెచ్చుకున్నాను? ఈ భర్తతో ఉండడం నాకిష్టం లేదు. నేను డివోర్స్ తీసుకోవాలి. ఇంకా వేరే కొత్త జీవితాన్ని నేను అనుభవించాలి. ఇలాంటి ఆలోచనలో ఉందన్నమాట. అంటే వాళ్ళ అమ్మానాన్నలు మంచి సంబంధం అని చెప్పి పెళ్లి చేశారు. ఆ అమ్మాయికి అది నచ్చట్లేదు. ఓకే. అయితే ఈ కౌన్సిలింగ్ వచ్చింది. ఇదిగోనండి నాకు ఇలా ఉంది. మరి నాకిష్టం లేదు. ఇలా అవుతుంది. అంగీకరించలేకపోతున్నా నా జీవితాన్ని అనింది. సరే అమ్మా నీకు ఉన్నావు. నీ డిజైన్ లో నీకు లేకపోతే నువ్వు తెచ్చావా? మరి ఈ డిజైన్ లో నీ భర్తని నువ్వు తెచ్చుకోవడంలో ఏదో రీజన్ ఉంటది కదా! సో చూపి ప్రతిరోజు ఒప్పుకోండి అంటే ఒక ఆ అమ్మాయి ఇప్పుడు ప్రెజెంట్ అమ్మాయి హస్బెండ్ వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు.
ఎవరున్నారు అంటే హస్బెండ్ జాగ్రత్తగా చూసుకుంటూ యుద్ధంలో సైనికుడు అనమాట. ఒకసారి యుద్ధం జరుగుతది. ఆ యుద్ధంలో చనిపోతాడు అతను. అయితే చనిపోయిన తర్వాత అతనికి సంబంధించినటువంటి అయి ఉంటాయి కదా! యూనిఫార్ము, షూ, తర్వాత అతను వాడినటువంటి బ్యాడ్జు ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకొని ఒక పెట్టెలో పెట్టుకొని ఎప్పటికప్పుడు చూసుకుంటూ వాటిని స్పర్శిస్తూ వాటితోనే ఆ అమ్మాయి అవే తన భర్తతో ఉన్న ఫీల్ తోటి ఆ అమ్మాయి హ్యాపీగా గడుపుతూ ఉంది. అవన్నీ ఆ అమ్మాయికి ఇప్పుడెళ్ళింది కదా! ప్రెజెంట్ అమ్మాయి. ఆ అమ్మాయికి చూపిస్తుందన్నమాట. ఇదిగో చూడు వీటితో నా జీవితం గడుపుతున్నాను. నా భర్త లేడు అన్న ఫీల్‌తో కాకుండా నా భర్తని వీటితోనే నా జ్ఞాపకాలతోనే నేను బతుకుతున్నాను అని చెప్పి ఒక బీరువా తీస్తది. ఆ బీరువాలో వాళ్ళ పెళ్లి టైంలో ఉన్నటువంటి పట్టు చీర. ఓకే. ఆ తర్వాత అవి దండలు అవి ఏస్తారు కదా! ప్లాస్టిక్‌ది అవి తలకి కట్టేవి అవన్నీ కూడా ఒక బాక్స్‌లో పెట్టుకొని జాగ్రత్తగా పెట్టుకొనుంది. అవన్నీ చూపిస్తదన్నమాట ఈ అమ్మాయికి. చూపించి ఇదిగో వీటితో నేను హ్యాపీగా ఉన్నాను. నా భర్త జ్ఞాపకాల్లోనే నేను బతుకుతున్నాను అని జెప్పి చెప్తది. ఆ తర్వాత ఈ అమ్మాయి చూసి ఆశ్చర్యపోతది. ఏంటి చిన్న వయసులో చనిపోయింది. ఇదేంటి ఇంత జ్ఞాపకాలతో ఇలా కూడా బతకొచ్చా? ఇంత ప్రేమిస్తుందా తన భర్తని అని చెప్పేసి తను ఆహ్, హ్యాపీ ఫీల్ అవుతదనమాట ఈ అమ్మాయి. ఇప్పుడు ఆ డ్రీమ్‌లో నుంచి బయటకొచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు ఆ అమ్మాయి అంటదనమాట. ఇదిగో నాకిలాగ వచ్చిందండి డ్రీము అంటే నీకేం అర్థమైంది అంటే, ఏ ఏం ఏంటోనండి తెలీదు. ఆ విడో అమ్మాయి కానీ అక్కడ ఫీల్ అయితే ఆ అమ్మాయి ఏ ఫీల్ అయితే అనుభవిస్తుందో, ఆ ఫీల్ అంతా నాకు కనెక్ట్ అవుతుందండి అనింది. సో, తన భర్తను తీసుకెళ్ళింది. ఫస్ట్ డ్రీమ్ ఎంట్రీలో తన భర్త, తను ఎళ్లారు. అంటే దాని అర్థం ఏంటి? ఆ గత జన్మలో ఎవరైతే చనిపోయారో తన భర్త, ఆ భర్తని అంతలా ప్రేమించింది తను. తన భర్త లేకపోయినా సరే, తన భర్త వస్తువులతోటి తను కనెక్ట్ అయిపోయి, తనతో జీవితం కావాలి అని ఎంతలా కోరుకుందో చూడండి. తనతో ఆ జీవితాన్ని కనెక్ట్ చేసుకుంది. అందుకని పైలోకానికెళ్ళిన తర్వాత, అమ్మా మరి ఫుల్‌ఫిల్ చేసుకోలేదు కదా నువ్వు. మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్తావా? అవునండి తీసుకెళ్తాను. సేమ్ అతన్నే తీసుకొచ్చుకుంది మళ్ళా. తీసుకొచ్చుకున్న తర్వాత ఇక్కడేమైంది? తన జ్ఞాపకాలన్నీ మర్చిపోయింది. ఆ వ్యామోహం చూడండి. ఆ అటాచ్‌మెంటు, ఆ కనెక్టివిటీ దాంతోటి ఆయన్ని భర్తగా తెచ్చుకొని ఇక్కడికొచ్చిన తర్వాత ఇంకెవరో నచ్చారు కాబట్టి, ఇతను నాకిష్టం లేదు. ఇతనెందుకు నా లైఫ్‌లోకొచ్చాడు? ఇది నేను భరించలేకపోతున్నాను అని ఫీల్ అవుతుంది. అంటే గత జన్మ కోరికల కారణంగా ఈ జన్మలో అతన్ని భర్తగా తెచ్చుకుంది. ఈ జన్మలో మళ్ళీ ఇప్పుడు ఇంద్రియాలుంటాయి కదా! ఈ ఇంద్రియాల వల్ల ఏం చేసింది? ఇంకొక ఆహ్, జీవితం అయితే బాగున్ను. ఇంకొక వ్యక్తి, అందమైన వ్యక్తి అయితే బాగున్ను, డబ్బున్న వ్యక్తి అయితే బాగున్ను. ఇలా ఆలోచిస్తూ ఆహ్, వి ఇక్కడ ఉన్నటువంటి ఈ విషయ వ్యామోహాల్లో పడిపోయి, గతం తాలూకు కోరిక వల్లే నేను తెచ్చుకున్నాను అన్న విషయం మర్చిపోయి, ఇప్పుడు మళ్ళీ పక్క చూపులు చూస్తూ ఉన్నాము. మన జీవితాలన్నీ ఇలాగే ఉన్నాయి మాస్టర్స్ చూడండి. ఎందుకు అంటే వ్యామోహంలో పడిపోతూ ఉన్నాము. ఈ జన్మలో, ఈ జీవితంలో మనం ఒకటి ఎంచుకొనొచ్చాము అంటే మన జీవితంలోకి వచ్చినటువంటి ఆహ్, మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మన రిలేటివ్స్ కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా మనమే కోరి తెచ్చుకున్నాము. అది వ్యామోహం. అది అది ప్రేమ. అతి ప్రేమ అయ్యుండొచ్చు, అతి ద్వేషం అయ్యుండొచ్చు. ఏదైనా అయ్యుండొచ్చు. ఏదైనా సరే మన వాస్తవానికి మనమే కారణం. ఇదే కదా ఫండమెంటల్ సిద్ధాంతం. సో, మనం ఏదైతే ఇప్పుడు అనుభవిస్తున్నామో ఇవన్నీ కూడా మనం తెచ్చుకున్నవే అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఈ మోహ పాశంలో మనము ఇరుక్కోకుండా అంటే ఏదైతే తెచ్చుకున్నామో దాని మీదే ఇష్టంతోటి ఇది నేను తెచ్చుకుంది అని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అనుభవించగలుగుతాము. అనుభవించి
వదిలేయడం. హనుమాచార్యులు ఏం చెప్తున్నారంటే, మీరు అక్కడ లాక్ అయిపోయారంటే అది మళ్ళీ జన్మకి కారణమవుతుంది. మరి ఎలాగండి? అనుభవించి వదిలేయండి. అనుభవాన్ని తీసుకోండి అని చెప్తున్నారు. లేదంటే మనము అందులో పడి దొర్లాల్సిందే. నెక్స్టు నెక్స్ట్ దానిలో ఏం చెప్తున్నారంటే, ఈ మోహ వ్యామోహం వల్ల ఇప్పుడు ఈ అమ్మాయి కథ చూసాం కదా! అలాగనమాట. ఈ వ్యామోహం వల్ల ఏమవుతుంది అంటే, కొత్త కర్మల్లో ఇరుక్కుంటున్నాము. ఈ కొత్త కర్మల్లో ఇరుక్కోవడం వల్ల మళ్ళీ ఆ కర్మను తీర్చుకోవడానికి ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేసింది? గతంలో తనకిష్టమైనటువంటి వ్యక్తిని ఇప్పుడు తెచ్చుకుంది. కానీ అది మర్చిపోయింది. ఇప్పుడు ఇంకొక వ్యక్తిని భర్తగా కావాలని కోరుకుంటుంది. ఏమవుతదప్పుడు? ఆ వ్యామోహం కాస్త మళ్ళీ పైలోకానికెళ్ళిన తర్వాత మరి ఇతన్ని కోరుకుంది గదా! ఈ కోరిక తీర్చుకోవడానికి మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుంటుంది. ఇలాగా బోలెడన్ని జన్మలు మనం మనం తెచ్చుకుంటూ అక్కడే తిరుగాడుతూ ఉన్నాము. అంతం లేకుండా కర్మల్ని అనుభవిస్తూ, కొత్త కర్మల్ని చేసుకుంటూ, అంతం లేకుండా తిరుగుతూ ఉన్నాము అంటున్నాడు. ఈ కర్మలన్నింటినీ విడుచుటం కానీ, విడిపించుకోవడం కానీ మన వల్ల కాదు. ఎందుకు అంటే వాటిల్లో ఇరుక్కుపోయాం కాబట్టి. సో, మోహపాశం వల్ల కర్మలు, కర్మల వల్ల జీవుడు మళ్ళీ మళ్ళీ తిరుగాడుతూ ఉన్నాడు. ఇందులో నుంచి తప్పించుకోవడానికి ఏం చెయ్యాలి అంటే లాస్ట్‌లోన ఆయన ఒక కీ ఇస్తున్నారు మనకి. ఏంటంటే ఇందులో నుంచి తప్పించుకోవడానికి జీవుడెన్నడే నొక మాటు కందువ ఎరిగి వివేక గతుల భాగ్యమున అంటే కందువ ఎరిగి అంటే జీవాత్మకి కొన్ని సామర్థ్యాలుంటాయి. బ్యాలెన్స్ చేసుకునేటువంటి సామర్థ్యం ఉంటుంది. అంటే మనము ఎంత వరకు ఏది కావాలో అది పొంది దాని నుంచి విడుదల పొందడం. బ్యాలెన్స్‌గా ఉండడం. ఆహ్, ఏదైతే మన జీవితంలోకొచ్చిందో అది మనకి ఇవ్వబడింది. దాన్ని అనుభవించి వదిలేయడం. ఏదైనా సరే. ఇలాగ ఎప్పుడైతే మనం చేస్తామో, అప్పుడు మాత్రమే మనము ఈ మోహపాశం నుంచి బయటకొచ్చేటువంటి అవకాశాలు మనకున్నాయి. ఎరుకతోటి. జీవుడెప్పుడైతే వేరుకతోటి, విచక్షణతోటి ఉంటాడో, ఈ విచక్షణతోటి ఎప్పుడైతే ఉంటాడో, అప్పుడు మోహపాశంలో ఇరుక్కోడు. కోరికలు తీర్చుకొని అందులో నుంచి బయటకొస్తాడు. అలా ఉండడం వల్ల ఆ వ్యామోహం నుంచి బయటకొస్తాము అంటున్నారు. ఇంకా వ్యామోహం నుంచి ఎప్పుడైతే బయటకొచ్చామో, అప్పుడు కొత్త కర్మలు చేసుకోం గదా! కొత్త కర్మలాగిపోతాయి. మరి పాత కర్మలున్నాయి కదా! పాత కర్మల్ని ఏ విధంగా మనం తీర్చుకోవాలి అంటే, అక్కడేమంటున్నాడు? అందముగా తిరువేంకటాద్రీషు సేవించి. అందరాని సుఖములు అందుగాక. సో, ఎప్పుడైతే వెంకటాద్రీషుని సేవించడం అంటే ఏంటంటే, వేం అంటే పాపాలు, కటా అంటే హరించువాడు. మన పాపాల్ని మనం ఎప్పుడైతే జ్ఞానంతో హరిస్తామో, ఆ పాపాలకి కారణమైనటువంటి అజ్ఞానం నుంచి బయటకొచ్చి, దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ నేర్చుకుంటామో, అప్పుడేమవుతుంది మన పాపాలు హరించి, మన జీవితంలో లేనటువంటి సుఖాల్ని కూడా మనం పొందవచ్చు అని చెప్తున్నారు. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకో ఒక వ్యక్తి ఉన్నారనమాట. అతనేం చేస్తారంటే ఆర్థికంగా చాలా లాగయ్యున్నారు ప్రెజెంట్ లైఫ్‌లోన. ఆహ్, అతను చాలా ఆర్థిక ఇబ్బందులు. అయితే తనకి సేమ్ మనకి కర్మ ధ్యానం ఉంది కదా! సరే మీరిలా లాగవుతున్నారు, ఇలా ఇబ్బంది పడుతున్నారంటే గతంలో మీరేమన్నా చేశారేమో చూసుకోండి అని చెప్పి కర్మ ధ్యానం చెప్పాము. కర్మ ధ్యానం మనందరికీ తెలుసు కదా! నైట్ పడుకునే ముందు కాసేపు ధ్యానం చేయాలి. ఇక నిద్రొస్తుంది అనుకున్నప్పుడు మాస్టర్స్ మధ్యరాత్రిలో మెలుకువివ్వండి మాస్టర్స్ అని కోరుకోవడం. మళ్ళీ నిద్రపోవడం. ఎప్పుడైతే మెలుకువొచ్చిందో అప్పుడు లేసి ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి, మాస్టర్స్ నేనీ బాధపడుతున్నానంటే, నేను ఈ ఈ బాధను అనుభవిస్తున్నానంటే, గతంలో నేనెవరిని బాధ పెట్టాను చూపించండి మాస్టర్స్ అని అడిగి, మళ్ళీ 10 నిమిషాలు ధ్యానం చేసి నిద్రపోవాలి. ఇలాగా కంటిన్యూగా 11 డేస్ ఒకే ప్రశ్న. ఒకదాని మీదే మనం ఎప్పుడైతే ఉంటామో మాక్సిమం కనెక్ట్ అయిపోతామండి. మనకి డ్రీమ్ చూపిస్తారు. ఇలాగా ఇతనికి ఒక డ్రీమ్ చూపిచ్చారనమాట. ఏంటంటే గత జన్మల్లో తను ఒకతనున్నాడనమాట. తెలియని వ్యక్తి అతనున్నాడు. అతనేం చేస్తున్నాడంటే ఇంకొక వ్యక్తిననమాట తీసుకొచ్చి రూమ్‌లో ఏసి తలుపు గడిపెట్టేసి
రోజు ఎళ్ళేసి కొడతాడనమాట. విపరీతంగా కొట్టి రూమ్‌లో పెట్టి తాళమేసేస్తాడు. ఎందుకంటే ఇతని దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బులు ఇవ్వట్లేదు. నా దగ్గర డబ్బులు తీసుకున్నావు. నువ్వు డబ్బులు ఇవ్వట్లేదు అని జెప్పేసి అతన్ని రూమ్‌లో ఏసి తలుపేసి కొడతా ఉన్నాడు. అయితే వాళ్ళ భార్య అడుగుతదనమాట. "ఎందుకు అతన్ని అలా హింసిస్తున్నావు? అలా చెయ్యడం కరెక్ట్ కాదు గదా! నీ సరే నీ నీ డబ్బులు ఇవ్వలేదు అంటే అతనికి ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు అన్నది తెలుసుకోవచ్చు కదా! సరే కొట్టావు. ఒకసారి కొట్టావు కదా! వదిలేయొచ్చు కదా! రోజు రూమ్‌లో ఎందుకేసి కొడుతున్నావు?" అంటే అప్పుడు అతను అంటాడనమాట. "లేదు నా ఇగో చల్లారట్లేదు. అతన్ని కొడుతూ ఉంటే నా ఇగో హర్ట్ అవ్వకుండా ఇగో సాటిస్ఫై అవుతుంది" అంటాడనమాట. స్పష్టంగా చూసుకుంటాడండి. అప్పుడు అర్థమవుతది అతనికి. ఓహో! నేను ఎందుకిలా లాక్ అవుతున్నాను, అందరి చేతుల్లో ఎందుకిలా ఇబ్బందులు పడుతున్నాను అనేది అర్థమవుతది. అర్థమైన తర్వాత ఆ వ్యక్తికి ఎప్పుడైతే క్షమాపణలు చెప్పుకుంటారో, అప్పుడు ఈయన ఇందులో నుంచి రిలీజ్ అవుతాడు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ లాక్ చేస్తారనమాట ఇతన్ని. అక్కడ డ్రీమ్‌లో ఇతను ఎలాగైతే ఒక వ్యక్తిని రూమ్‌లో ఏసి లాక్ చేసి సఫర్ చేస్తున్నారో, ఇతను అలాంటి సఫరింగ్ పడుతూ ఉంటాడు. అప్పుడు అర్థమవుతది. అది ఎప్పుడైతే అయ్యో! నేను గతంలో చేశాను. అదే నేను అనుభవిస్తున్నాను అని ఎప్పుడైతే అర్థమవుతదో, ఆయన విపాకం చేసుకున్నారో, అప్పుడు అందులో నుంచి బయటకొచ్చారండి. ఇంకిప్పుడు ఏంటంటే ఆయన పరిస్థితి ఆర్థికంగా సూపర్ అన్నమాట. అంటే ఆహ్, సో పాపాలెప్పుడైతే హరిస్తాయో అప్పుడు ఏమని చెప్తున్నారు? "అందరాని సుఖంబుల అందుగాక" జీవితమంతా ఆ విధంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ అందరితోటి తిట్టించుకుంటూ, తన్నించుకుంటూ ఉండాల్సిన అతను ఎప్పుడైతే తన జ్ఞానాన్ని తెచ్చుకున్నాడో అప్పుడేమైంది? అందరాని సుఖములన్నీ అందడం మొదలైనాయి. ఇప్పుడు అతని జీవితం హ్యాపీ అయిపోయింది. సో, మనం ఫైనల్‌గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇందులో నుంచి జీవుడు తిరుగాడుతూ ఉంటాడు. ఫస్ట్ పాయింట్. ఎందుకు తిరుగాడుతూ ఉంటాడు అంటే, మోహపాశంలో లాకయిపోయాడు. మోహపాశంలో ఎందుకు లాకయ్యాడు అంటే, ఈ ఇంద్రియాల చేతుల్లో చిక్కుకుపోయాడు కాబట్టి. మరి మోహపాశం వల్ల ఏమొచ్చింది? కర్మల్లో ఇరుక్కున్నాడు. కర్మల్లో ఇరుక్కోవడం వల్ల జీవుడు తిరుగాడుతూ ఉన్నాడు కాబట్టి దాని నుంచి తప్పించుకునే అవకాశమే లేదు. ఎందుకంటే పాత కర్మలు క్లియర్ చేసుకుంటూ మళ్ళీ కొత్త కర్మల్లో ఇరుక్కుంటూ ఉన్నాం. కాబట్టి ఈ కర్మ బంధాల్లో నుంచి అందుకనే కర్మ చక్రం అంటాం దీన్ని. ఈ కర్మ చక్రంలో నుంచి ఎప్పటికి బయట పడలేము. మరి బయట పడే మార్గం లేదా అంటే అన్నమాచార్యులు చూపిస్తున్నారు చక్కటి మార్గం. ఏంటంటే జీవుడు వివేకంతో ఉండడం ద్వారా మోహపాశాల నుంచి విముక్తి పొందుతాడు. మోహపాశాల నుంచి విముక్తి పొందడం ద్వారా కొత్త కర్మల్లో ఇరుక్కోకుండా తనని తాను కాపాడుకుంటాడు. తర్వాత తిరువేంకటాద్రీషు సేవించి. వేమంటే పాపాలు, కట అంటే తొలగించుట. అట్లా గతకాలపు ఆ కర్మల్ని, ఆ పాపాలని తొలగించుకోవడం ద్వారా అజ్ఞానంతో మోహపాశం వల్ల చేసినటువంటి కర్మల్ని జ్ఞానంతో ఇప్పుడు క్లియర్ చేసుకోవడం ద్వారా అందరాని సుఖాల్ని అందుకుంటారు అని అన్నమాచార్యులు వారు మనకి చక్కగా లీడిస్తున్నారండి. ఈ విధంగా మనము మన కర్మ బంధాల నుంచి బయటపడొచ్చు అని మనము దీన్ని నేర్చుకుందాం మాస్టర్స్. దీన్నంతటిని మనం కూడా మన జీవితంలో కొత్త కర్మలు చేసుకోకుండా కోరికొచ్చింది. వీలైతే అనుభవించడం లేదంటే దాన్ని కరిగించడం. ధ్యానంలో కూర్చొని ఆ కోరికని తీర్చుకున్నట్టుగా ఊహించుకొని, దాని వల్ల ఆ కోరిక తీరడం వల్ల వచ్చేటువంటి నష్టాల్ని ఊహించుకొని, అమ్మ బాబోయ్! ఇది నాకొద్దు అని చెప్పి మన ఆత్మలోనే ఆ కోరిక లేకుండా క్లియర్ చేసుకోవడం. దాన్ని తీర్చుకోగలిగిందైతే తీర్చుకోవడం. ఇలాగా బ్యాలెన్స్‌గా ఉండడం వల్ల కొత్త కర్మల్లో ఇరుక్కోకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. పాత కర్మల్ని క్లియర్ చేసుకోవడానికి కర్మ సిద్ధాంతంలో ఉన్నటువంటి మన కర్మ ధ్యానం ద్వారా గతంలో ఏం చేశామో తెలుసుకొని, అందులో నుంచి మనం పాఠం నేర్చుకొని, మనల్ని మనం మార్చుకోవడం ద్వారా పరివర్తన ద్వారా, సేవ మార్గంలో ఉండడం ద్వారా అందులో నుంచి మనం బయటపడొచ్చు అని చెప్పి ఇక్కడ మనకి అన్నమాచార్యులు నేర్పిస్తున్నారు. ఓకే. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ వెరీ మచ్.